బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్ లో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. షాజహాన్పూర్ లో ఎక్స్ప్రెస్ వే పైన తొలిసారిగా ఫైటర్ జెట్లు ల్యాండ్ అయ్యాయి. జలాలాబాద్ ఎక్స్ప్రెస్ వే పైన కొత్తగా ఎయిర్ స్ట్రిప్లు ఏర్పాటు చేశారు. గంగా ఎక్స్ప్రెస్ వే పైన తొలిసారిగా యుద్ధ విమానాలు ల్యాండ్ అయ్యాయి. ఎయిర్ స్ట్రిప్స్ పైన రాఫెల్, మిరాజ్, జాగ్వర్ ఎయిర్ క్రాఫ్ట్లు విన్యాసాలు చేశాయి. జలాలాబాద్ దగ్గర కొత్తగా నిర్మించిన ఎయిర్ స్ట్రిప్స్ పైన ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. సో మనం టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూడొచ్చు. ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్పూర్ లో ఎక్స్ప్రెస్ వే పైన తొలిసారిగా ఫైటర్ జెట్లు ల్యాండ్ అవుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. జలాలాబాద్ ఎక్స్ప్రెస్ వే పైన కొత్తగా ఎయిర్ స్ట్రిప్లు ఏర్పాటు చేశారు. గంగా ఎక్స్ప్రెస్ వే పైన తొలిసారిగా యుద్ధ విమానాలు ల్యాండ్ అవుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఎయిర్ స్ట్రిప్ పైన రాఫెల్, మిరాజ్, జాగ్వర్ ఎయిర్ క్రాఫ్ట్లు విన్యాసాలు చేశాయి. జలాలాబాద్ దగ్గర కొత్తగా నిర్మించిన ఎయిర్ స్ట్రిప్స్ పైన ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. సో షాజహాన్పూర్ ఎక్స్ప్రెస్ వే పైన ఫైటర్ జెట్లు ల్యాండ్ అవుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. మెయిన్గా మిరాజ్, జాగ్వర్, అదేవిధంగా రాఫెల్ లాంటి యుద్ధ విమానాలు ఇక్కడ వాటి విన్యాసాలు ప్రదర్శిస్తూ ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఎయిర్ స్ట్రిప్స్ పైన యుద్ధ విమానాలు ల్యాండ్ అవుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఉత్తరప్రదేశ్లో ఇది ఒక అద్భుతమైనటువంటి ఘట్టంగా కూడా మనం భావించవచ్చు. షాజహాన్పూర్లో ఎక్స్ప్రెస్ వే పైన తొలిసారిగా ఈ ఫైటర్ జెట్లు ల్యాండ్ అయ్యాయి. జలాలాబాద్ ఎక్స్ప్రెస్ వే పైన కొత్తగా ఎయిర్ స్ట్రిప్లను ఏర్పాటు చేశారు. గంగా ఎక్స్ప్రెస్ వే పైన తొలిసారిగా ఈ యుద్ధ విమానాలు ల్యాండ్ అవుతున్న దృశ్యాలు చూడొచ్చు. మెయిన్గా ఎయిర్ స్ట్రిప్స్ పైన రాఫెల్ యుద్ధ విమానం, అలానే మిరాజ్, జాగ్వార్ లాంటి ఎయిర్ క్రాఫ్ట్లు ఈ విన్యాసాలు చేస్తూ ఉన్నాయి. జలాలాబాద్ దగ్గర కొత్తగా నిర్మించినటువంటి ఎయిర్ స్ట్రిప్స్ పైన ఈ విన్యాసాలు జరుగుతూ ఉన్నాయి. और वो शायद टच डाउन करेगा। मेरा एक ये जो एयरक्राफ्ट है ये टच डाउन करने वाला है और उसके बाद जहाँ से टच डाउन करके ये फिर उड़ान ले रहा है। तो टच डाउन किया इसने और ये देखिए ये फाइटर प्लेन जिसमें సో మనం విజువల్స్లో చూడొచ్చు. ఇప్పటికే భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో మనం చూస్తూ ఉన్నాము. ఉత్తరప్రదేశ్లో అద్భుతమైనటువంటి ఘట్టము ఆవిష్కృతమైంది. షాజహాన్పూర్లో ఎక్స్ప్రెస్ వే పైన తొలిసారిగా ఈ ఫైటర్ జెట్లు అక్కడ గగనతలంలో ఎగురుతున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. జలాలాబాద్ ఎక్స్ప్రెస్ వే పైన కొత్తగా ఈ ఎయిర్ స్ట్రిప్లను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ ఎయిర్ స్ట్రిప్లను అటు జాగ్వర్ కానీ, మిరాజ్ కానీ, రాఫెల్ లాంటి యుద్ధ విమానాలు ఈ ఎయిర్ స్ట్రిప్స్ పైన, ఈ గగనతలం పైన విన్యాసాలు చేయడం అనేది ఒక అద్భుతమైనటువంటి ఘట్టంగా భావిస్తూ ఉన్నారు. గంగా ఎక్స్ప్రెస్ వే పైన తొలిసారిగా ఈ యుద్ధ విమానాలు వాటి విన్యాసాలు కొనసాగిస్తూ ఉన్నాయి. మెయిన్గా రాఫెల్ యుద్ధ విమానాలు, అలానే మిరాజ్, జాగ్వర్ లాంటి ఎయిర్ క్రాఫ్ట్లు ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నాయి.
సో ప్రజెంట్ మనం చూస్తున్నాం ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఫైటర్ జెట్ల విన్యాసాలకు సంబంధించినటువంటి విజువల్స్. షాజాన్పూర్లో ఎక్స్ప్రెస్ వే పైన తొలిసారిగా ఈ ఫైటర్ జెట్లు తమ విన్యాసాలను చేస్తూ ఉన్నాయి. జలాలాబాద్ ఎక్స్ప్రెస్ వే పైన కొత్తగా ఎయిర్ స్ట్రిప్లను ఏర్పాటు చేయడం జరిగింది. గంగా ఎక్స్ప్రెస్ వే పైన తొలిసారిగా ఈ యుద్ధ విమానాలు వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఈ యుద్ధ విమానాల్లో మెయిన్గా రాఫెల్ ఉంది, మిరాజ్, జాగ్వర్ లాంటి ఎయిర్ క్రాఫ్ట్లు కూడా ఉన్నాయి. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము త్రివిధ దళాలు కూడా సంసిద్ధంగా ఉన్నాయి అని చెప్పి ప్రధాని మోదీ కూడా చెప్పారు. అంటే వారు తలుచుకుంటే మనం ఏదైనా సాధించవచ్చు అనేటువంటి దీనిలో చెప్పారు. అందులో భాగంగా ఈరోజు యుద్ధ విమానాలు గాలిలో వాటి విన్యాసాలు ప్రదర్శిస్తూ ఉన్నాయి. ఇప్పటికే భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ మనం చూస్తూ ఉన్నాము ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అందులో భాగంగానే గంగా ఎక్స్ప్రెస్ వే పైన ఈ ఎయిర్ క్రాఫ్ట్లు అయితే ప్రజెంట్ విన్యాసాలు చేస్తున్నాయి. बताया जा रहा है कि ये हो सकता है, हालांकि